ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేస్తుంది. రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమాల కూపీలాగుతున్నారు. నిన్న జరిగిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లేని నగదు పట్టుబడింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నిన్న అర్ధరాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీలో కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిగినట్లుగా తేల్చారు. యూపీఐ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధికారులకు నగదు బదిలీ అయినట్లుగా గుర్తించారు. దీంతో డిఆర్ ఉమామహేశ్వరరావుని రాత్రి 9 గంటలకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి పిలిపించి విచారించారు ఏసీబీ అధికారులు. నగదు బదిలీలపై ఉమామహేశ్వరిని అర్ధరాత్రి వరకు ప్రశ్నించారు. ఇవాళ మళ్ళీ 7 గంటలకు ఉమామహేశ్వరిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు అధికారులు. చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ప్రసాద్ బాబును కూడా విచారిస్తూ ఉన్నారు. ఇటు ఒంగోలు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనూ ఇవాళ కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇక లీవ్ లో ఉన్న సబ్ రిజిస్టర్ ను గుంటూరు నుంచి రాత్రి పిలిపించి ఏసీబీ అధికారులు విచారించారు. ఇక విశాఖ జిల్లాలోని మధురవాడ, విజయనగరం జిల్లాలోని భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పల్నాడులోని నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని స్టోన్ హౌస్ పేట, తిరుపతి జిల్లాలోని రేణుగుంట, అన్నమయ్య జిల్లాలో రాజంపేట, శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఇక భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, స్టోన్ హౌస్ పేట, నర్సారావుపేటలో లెక్కల్లో చూపని నగదు లభ్యమైంది. ఇక 10,000 నుంచి 75,000 వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. నర్సారావుపేటలో కార్యాలయ ఉద్యోగులు, డాక్యుమెంట్ల రైటర్స్ వద్ద 36,000ను గుర్తించారు. ఇబ్రహీంపట్నంలో లెక్కల్లో చూపని 75,000 నగదును చిక్కింది. ఇక్కడ 3 డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనధికారికంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఇక ఆళ్లగడ్డ సబ్ రిజిస్టర్ దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా ఉంది. సీనియర్ అసిస్టెంట్ దగ్గర 8,100 రూపాయలు, అలాగే స్టాఫ్ వెండర్ దగ్గర 17,000 స్వాధీనం చేసుకున్నారు. ఇక స్టోన్ హౌస్ పేట కార్యాలయంలో 62,000ను సీజ్ చేశారు. పలు చోట్ల కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ల రైటర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీల సమయంలో ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయకూడని ఆస్తి పత్రాలతో ఏసీబీ అధికారులకు కనిపించాడు. అతడిని విచారించగా లంచం ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పారని, అందుకే డబ్బుతో వచ్చినట్లుగా చెప్పాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరుగుతా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి దాడుల్లో చాలా అరాచకాలన్నీ కూడా బయటపడ్డాయి. ఏసీబీ తనిఖీల్లో ఎంత మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతి పేరుకుపోయిందని ఏకకాలంలో దాదాపు 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన దాడులు జరిగినటువంటి నేపథ్యం ఉంది. అనేక బృందాలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన దాడులు చేసి విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జగదాంబ సెంటర్, పెదగంట్యాడ, మధురవాడ, భోగాపురం, ఇబ్రహీంపట్నం, నర్సరావుపేట, అదే అట్లాంటి దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ దాడులన్నీ కూడా కొనసాగాయి. లెక్కల్లో చూపినటువంటి నగదుని చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తుల్ని చాలా మందిని ప్రశ్నించారు. లంచం ఇస్తే తప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అలాంటి పనులు అవ్వట్లేదని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి ఖాతాదారులందరూ కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా చాలా చోట్ల అనధికారికంగా భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయటం, ఒకరి పేరు పైన ఒకరిని చేయటం, అదేవిధంగా డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా దాడులు కొనసాగుతా ఉన్నవి. ఇచ్చిపోయే నిజాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాది రైట్. థాంక్యూ జయరాజ్.